సంవత్సరం మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మన విన్నింగ్ ఎడ్జ్ ఏంటి, తర్వాత మొన్న ఇచ్చిన పాలిటీ పేపర్లో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం మెయిన్స్ రాసే వాళ్ళకి కొన్ని టిప్స్. యూ హ్యావ్ అరౌండ్ 70 days టైం, 70 రోజులు టైం ఉంది. ఈ 70 రోజుల్లో కనీసం 50 క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్ చేయండి. ఒక 30 GS పేపర్స్, 20 ఆప్షనల్ పేపర్స్. ఒక 30 GS పేపర్స్, 20 ఆప్షనల్ పేపర్స్ ఫస్ట్ పాయింట్. రెండోది, రోజుకి 10 గంటలు చదివినా ఖచ్చితంగా 3 hours రాయండి. రోజుకి 10 hours చదివినా 3 hours రాయండి. చాలామంది సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటారు. ఫస్ట్ నా ఆప్షన్ ప్రిపరేషన్ చేస్తున్నాను, లేకపోతే నా ఎథిక్స్ అవ్వలేదు, దెన్ ఐ విల్ రైట్ ఆల్ ద ఎగ్జామ్స్ అంటారు. దట్ ఈస్ అ రాంగ్ పర్సెప్షన్. వాట్ ఎవర్ యూ రీడ్, వాట్ ఎవర్ యూ డూ, మెయిన్స్కి ముందు ఎవ్రీ డే ఎగ్జామ్ రాయాల్సిందే. దిస్ ఇస్ అ థంబ్ రూల్. ఎవ్రీడే మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో మెయిన్స్కి ముందు ఎవ్రీడే నెక్స్ట్ 70 daysలో 50 ఎగ్జామ్స్ రాసేయాల్సిందే. దిస్ ఈజ్ ఫర్ షూర్, గుర్తుపెట్టుకోండి. 50 ఎగ్జామ్స్ రాస్తే గ్యారంటీ పాస్ అవుతారు. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి, నౌ హౌ టు రైట్ అన్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్, పర్టికులర్లీ ఇన్ జిఎస్. జనరల్ స్టడీస్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్. I have observed from last 7 or 8 years, they are giving questions which are complex. Particularly, there are 2-3 statements in a question. ప్రతి క్వశ్చన్లో 2 or 3 statements ఉంటాయి, not a single question. So when the question is asked in 2 or 3 sentences, kindly address all the parts of the question. క్వశ్చన్లో ఉన్న అన్ని పార్ట్స్ని అడ్రస్ చేయాలి. కైండ్లీ అడ్రస్ ఆల్ ద పర్స్పెక్టివ్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్. ఫస్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్, సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎలక్షన్స్ అన్నారనుకోండి. డోంట్ ఆల్వేస్ రైట్ వాట్ ఈజ్ ఇండియన్ ఎలక్షన్, హూ వన్ ఇండియన్ ఎలక్షన్, అది కాదు. ఫస్ట్ పారాగ్రాఫ్ షుడ్ బి ఆన్ ఇండియన్ ఎలక్షన్ అండ్ నెక్స్ట్ 2-3 paragraphs should be your suggestions. What election commission have done, what to be done. So for example, what are the steps government of India taken for redistribution of land reforms anna anukondi. You should write what are the steps government have taken. I have written my mains directly hitting the question. నేను మెయిన్స్ రాసినప్పుడు మై ఆప్షనల్ ఆర్ జిఎస్, హౌ డిడ్ ఐ యాక్చువల్లీ టేకెన్ ద లీడ్ అంటే, నా మెయిన్స్ రాసినప్పుడు నా లీడ్ ఎలా తీసుకున్నానంటే, ఏం చేయలేదు. ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ extraordinary. I have just read the question like a normal graduate. మామూలు ఒక గ్రాడ్యుయేట్ క్వశ్చన్ ఎలా చదువుతారో అలా చదివి క్వశ్చన్లో కీవర్డ్స్ ఐడెంటిఫై చేశాను. ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ కీవర్డ్స్ ఇన్ ద క్వశ్చన్. కీవర్డ్స్ అండర్లైన్ చేసుకున్నాను. అంటే ఈ క్వశ్చన్లో నన్ను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ అనమాట. తర్వాత ఆల్ పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ని, ఒకవేళ 2 parts ఉన్నాయి, 3 parts ఉన్నాయి, 3 సబ్హెడింగ్స్ ఇన్ ద క్వశ్చన్. 3 సబ్హెడింగ్స్ ఇన్ ద క్వశ్చన్, 3 or 4 సబ్హెడింగ్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒక్కొక్క సబ్హెడింగ్ కింద ఒక్కొక్క పారాగ్రాఫ్. సో యూ మైట్ గెట్ ఎ డౌట్, పారాగ్రాఫ్ రాయాలా, పాయింట్ వైజ్ రాయాలా, ఏది ఫాస్ట్గా అవుతుంది, పారాగ్రాఫ్ రాయాలా, పాయింట్ వైజ్ రాయాలా, ఏది ఫాస్ట్గా అవుద్ది. నేను చెప్తాను నాకు ఎలా జరిగిందంటే, క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసేటప్పుడు ఫస్ట్లో నేను పారాగ్రాఫ్ ఫార్మేట్ ఫాలో అయ్యాను. కొన్ని క్వశ్చన్స్కి సజెషన్స్ అలా అన్నప్పుడు పాయింట్స్ రాశాను. అంటే ఎంటైర్ క్వశ్చన్ నీడ్ నాట్ బి పారాగ్రాఫ్ ఫార్మేట్, ఎంటైర్ క్వశ్చన్ నీడ్ నాట్ బి పాయింట్ ఫార్మేట్. మొత్తం క్వశ్చన్ పారాగ్రాఫ్ కాదు, మొత్తం క్వశ్చన్ పాయింట్స్ కాదు. some areas where I need point format, I have done that. Some areas where I need paragraph format, I have done that. See, మీరు ఎవరో టాపర్ పారాగ్రాఫ్ రాశారనో, ఎవరో టాపర్ పాయింట్ రాశారనో అవి ఫాలో అవద్దు. క్వశ్చన్ని బట్టి, అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఫాలో అయ్యే మెథడ్. క్వశ్చన్ని బట్టి ఒక మెథడ్ ఫాలో అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనలైజ్ అన్నారనుకోండి. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎనాలిసిస్, it is better to have a paragraph format. If the question is about bring out some reforms, 1, 2, 3, 4, 5. So
సో అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ ఫాలోడ్, నేను ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే లాస్ట్ మినిట్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 5 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, క్వశ్చన్ పేపర్ ఈజ్ వెరీ లెందీ, దెన్ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ టేకెన్ అప్ టప్ప బుల్లెట్ పాయింట్స్ పాయింట్ ఫార్మాట్ చేశాను. లాస్ట్ ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఈవెన్ అ సింగిల్ క్వశ్చన్ ఈవెన్ ఇన్ ఎథిక్స్లో లాస్ట్ కేస్ స్టడీ కూడా పాయింట్లో రాసి వచ్చాను ఆన్సర్, బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఆన్సర్ రాసి వచ్చాను. ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీథింగ్ టు గెట్ ర్యాంక్, టు బీ ఇన్ ద లిస్ట్ విత్ ఇన్ టాప్ 100 or 200. ద ఓన్లీ థింగ్ ఈజ్ రీడ్ ద క్వశ్చన్, అండ్ మీకు తెలుసో తెలీదో యూ హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ యాజ్ ఆన్ టుడే టు రైట్ యువర్ మెయిన్స్ రాసి మెయిన్స్లో 200 లోపు ర్యాంక్ వచ్చే శక్తి ఇక్కడ ఉన్న అందరికీ ఉంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకి రైటింగ్ ప్రాక్టీస్ ఫాస్ట్గా చేయకపోవడం వల్ల, కాన్ఫిడెన్స్ తక్కువ అవడం వల్ల మార్క్స్ తగ్గుతాయి. ఎట్లా తగ్గుతాయి కూడా ఐ విష్ టు టెల్ యూ హౌ వీ లూజ్ అనేది, ముఖ్యంగా జనరల్ స్టడీస్లో హౌ వీ లూజ్ అనేది. ఏం చేస్తామంటే ఎవ్రీ వన్ ఇన్ ఇండియా నోస్ ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్, నాట్ ఆల్ ద క్వశ్చన్స్. ఇండియాలో ప్రతి ఒక్కరికి కొన్నే వస్తాయి. ఐ టెల్ యూ మై ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు కూడా ఇక్కడ తెలియాలి. ఇన్ 2016 ఎగ్జామ్ దే హ్యావ్ గివెన్ ఎ క్వశ్చన్, ఐఆర్ కొహెలో కేస్. 2016లో పాలిటీలో క్వశ్చన్ ఇచ్చారు, ఐఆర్ కొహెలో కేస్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. నాకు తెలిసి మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ రోట్ మెయిన్స్ డోంట్ నో ద ఆన్సర్, వాళ్ళకి ఆన్సర్ తెలీదు. అలానే ఇన్ 2016 పాలిటీ ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్డ్ us టు రైట్ అబౌట్ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలామందికి తెలియదు, చాలామందికి. అండ్ ఇన్ ఎథిక్స్ దే ఆస్క్డ్ us టు రైట్, దే ఆస్క్డ్ us టు రైట్ ఆన్ గాంధీ 7 sins, గాంధీ 7 మహాపాపాలు, గాంధీ 7 sins గురించి అడిగారు. సో దెర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ వేర్ పీపుల్ ఆర్ నాట్ సర్టైన్. 100 మంది రాస్తే 5 మందికో 6 మందికో తెలుసుంటాయి అంతే, ఎక్కువ మందికి చాలా ఆన్సర్స్ తెలియవు. డోంట్ థింక్ దట్ మన క్వశ్చన్ పేపర్ మొత్తం వచ్చేయాలి, చదవంగానే ప్రతి క్వశ్చన్ వస్తేనే మనం టాప్ అవుతాం. రిమెంబర్ ఫర్ ఎవ్రీ ఆన్సర్ మీకు కొన్ని మెయిన్స్ టెక్నిక్స్ చెప్తాను, బాగా వినండి. జిఎస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ నాట్ కరెక్టెడ్ బై ఎ సింగిల్ టీచర్. జిఎస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అంటే జిఎస్ 1, 2, 3, 4 ఉంటుంది కదా. ఇన్ జిఎస్ 1 ఉందనుకోండి, ఇన్ జిఎస్ 1 వీ హ్యావ్ జాగ్రఫీ, హిస్టరీ, సోషల్ ఇష్యూస్, వరల్డ్ హిస్టరీ, ఈ ఏరియాస్ ఉన్నాయి కదా. ఏ టీచర్ ఆ టీచరే కరెక్ట్ చేస్తారు. ఎంటైర్ క్వశ్చన్ పేపర్ ఇట్ విల్ నాట్ బి కరెక్టెడ్ బై సింగిల్ టీచర్. ఎంటైర్ క్వశ్చన్ పేపర్ విల్ నాట్ బి కరెక్టెడ్ బై సింగిల్ టీచర్ ఇన్ జిఎస్. జనరల్ స్టడీస్ పర్స్పెక్ట్ చూసుకుంటే మొత్తం బుక్లెట్ మొత్తం ఒక టీచర్ కరెక్ట్ చేయరు, ఆ టీచర్కి ఉన్న 4-5 క్వశ్చన్స్ ఆ టీచర్ కరెక్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ రిమెంబర్ దిస్. అండ్ సెకండ్ థింగ్, మీరు చాలా నాలెడ్జ్ ఒక క్వశ్చన్లో చూపించిన 5th క్వశ్చన్ టీచర్ విల్ నాట్ స్టడీ ద టీచర్ హూ స్టడీడ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ద ఎగ్జామినర్ హూ స్టడీడ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ విల్ నెవర్ సీ యువర్ 10th క్వశ్చన్ ఆర్ 20th క్వశ్చన్. మీరు అనుకోవచ్చు ఎగ్జామినర్కి తెలుసు నాకు చాలా నాలెడ్జ్ ఉందని, లాస్ట్లో టైం లేక రాయలేదని, అందుకే ఫాస్ట్గా రాశాను. అలా ఏం లేదు. ఈచ్ క్వశ్చన్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ప్రతి క్వశ్చను సపరేట్గా చూసుకోవాలి. ప్రతి క్వశ్చన్కి మార్కింగ్ సపరేట్గా మీకు చూసే ఉంటారు. మన మెయిన్స్ ఆన్సర్ షీట్లో ఎగ్జామినేషన్ హాల్లో ముందు ఒక బాక్స్ ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ 1కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, క్వశ్చన్ నెంబర్ 2కి ఎన్ని మార్క్స్ వచ్చాయని. అంటే ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. You are expected to give same value to every question, whether you know the question or you don't know the question. Unless the question is like completely Greek and Latin, which you don't know any single sentence, try to write at least a paragraph so that you can win 2-3 marks, even if you don't know the entire question at all. Advainda cheppindi. So you are expected to address each and every question, you are expected to complete. So you might get a doubt. Some of the students who are writing mains, they ask me a doubt. నాకు ఒక క్వశ్చన్ పేపర్ రాయాలంటే ఆన్సర్ చేయాలంటే 4 hours పడుతుంది, 5 hours పడుతుంది, వాట్ షుడ్ వీ డూ? ఇంకొక బ్లైండ్ థంబ్ రూల్ ఏంటంటే జిఎస్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ద రూల్ విచ్ ఐ హ్యావ్ ఫాలోడ్, నేను ఫాలో అయిన రూల్, ఐ హ్యావ్ డివైడెడ్ ద 250 మార్క్స్ ఇంటూ అవర్స్. సో హౌ మెనీ క్వశ్చన్స్, హౌ మెనీ మార్క్స్కి నేను ఫస్ట్ అవర్లో కంప్లీట్ చేయాలి, ఎన్ని మార్క్స్కి సెకండ్ అవర్లో కంప్లీట్ చేయాలి, ఎన్ని మార్క్స్కి థర్డ్ అవర్లో కంప్లీట్ చేసేయాలి. సో ఫస్ట్ అవర్లో స్లోగా రాసి థర్డ్ అవర్లో స్పీడ్గా రాయొద్దు. సో ఫస్ట్ 1 hour ఎండ్, సెకండ్ 1 hour ఎండ్, థర్డ్ 1 hour ఎండ్, ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఫస్ట్ 1 hourలో 7 questions అంటే 7 questions అక్కడ అయిపోవాలి. అట్లా అంటే మీ టైం టేబుల్ మీరు పెట్టుకుని మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నారో ముందే ప్రిపేర్ అయిపోండి. డోంట్ మెస్ అప్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. నవ్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఫస్ట్ 1 hourలో ఎన్ని క్వశ్చన్స్ అయిపోవాలి, సెకండ్ 1 hourలో ఎన్ని క్వశ్చన్స్ అయిపోవాలి, థర్డ్ 1 hourలో ఎన్ని క్వశ్చన్స్ అయిపోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ
ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చూసి దీనిలో ఎందుకు ఇచ్చాను కీవర్డ్ ఏంటో చెప్తాను. ఐ విల్ టేక్ సమ్ పాలిటీ క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్. ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని నేను ఎందుకు ఇచ్చానో అసలు దానిలో మీరు ఏం రాయాలి కంటెంట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, యాక్సెస్ టు ఇంటర్నెట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. Access to internet should be declared as a fundamental right. Discuss in the light of recent Supreme Court judgments and internet blockades. This is question. So I have given an assertive statement. నేను ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చేశానంటే ఒక అసర్టివ్ స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఏంటి అసర్టివ్ స్టేట్మెంట్? యాక్సెస్ టు ఇంటర్నెట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. అంటే ఫండమెంటల్ రైట్ అని నేనే ఒక కంక్లూజన్ మీకు ఇచ్చేసాను. ఇట్ షుడ్ బి డిక్లేర్డ్ అని. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిబేట్ ఆన్ ఇట్. అది అవ్వాలా వద్దా అని మిమ్మల్ని నేను అడగలేదు. సో యూ షుడ్ నెవర్ డిబేట్ ఆన్ ఇట్. దీని మీద మీరు డిబేట్ చేయకండి. ఓకే, డిస్కస్ ఇన్ ద లైట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అండ్ ఇంటర్నెట్ బ్లాకేడ్స్. అసలు ఇంటర్నెట్ బ్లాకేడ్స్ గురించి ఎందుకు వచ్చింది చూపండి. సో ఇక్కడ ఎందుకు ఈ ఆన్సర్లో ఏమేమి కంటెంట్ ఉండాలి అంటే, అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అనురాధ బాసిన్ కేసు ఏంటి? కాశ్మీర్లో మీకు తెలుసు ఆవిడ జర్నలిస్టు. ఆవిడకి ఏదో న్యూస్ పేపర్ ఉంది, కాశ్మీరీ టైమ్స్ ఏదో. ఆవిడ కోర్టుకు వెళ్ళిందనమాట. నా ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అది, నాకు ఇంటర్నెట్ లేకపోతే వితౌట్ ఇంటర్నెట్ మై ప్రెస్ విల్ నాట్ రన్, మై జర్నలిజం విల్ నాట్ రన్ అని చెప్పి. దెన్ ద బెంచ్ డిక్లేర్డ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ and freedom to practice any profession. The bench declared that freedom of speech and expression and freedom to practice any profession over the medium of internet enjoys constitutional protection. That means your freedom of speech and expression and your freedom of profession over the medium of internet enjoys constitutional protection under Article 19 Clause 1 Clause A and Article 19 Clause 1 Clause G. 19 Clause 1 Clause A is freedom of speech and expression. 19 Clause 1 Clause G is freedom of profession. This freedom is not absolute. Kani Article 19(1)A, 19(1)G, is it absolute? No fundamental right is absolute. Restrictions can be imposed on it according to Article 19 Clause 2. But these restrictions should be reasonable and temporary. So వీటి మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టలేకపోవచ్చు. You should not have permanent restrictions. Sometimes some restrictions should be temporary and the restriction should be reasonable. So ఇది Supreme Court ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ I have expected from you. And there is one more thing you should even write. Even the question was asked about Supreme Court judgments. Even High Court కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. Fahim Shireen versus State of Kerala. FAHIM. Fahim SHIRIN. Fahim Shireen versus State of Kerala. So Kerala High Court declared that right to internet access is a fundamental right. Right to internet access is a fundamental right, forming a part of right to privacy and right to education. Right to access to internet is a fundamental right, which is a part of right to privacy and right to education under Article 21 of the Indian Constitution. Under Article 21 of the Indian Constitution. You are expected to take a lead from these two cases. ఈ రెండు కేసెస్ నుంచి, అనురాధ బాసిన్ కేసు, ఫహీం షరీన్ కేసు, ఈ రెండు కేసెస్ నుంచి మీరు కొంచెం లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దెన్ హియర్ ఇక్కడ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్వశ్చన్? యాక్సెస్ టు ఇంటర్నెట్ షుడ్ బి డిక్లేర్డ్ as a fundamental right. So it should be declared as a fundamental right because now freedom of expression, freedom of speech includes in the global world, in the globalized world, it includes access to various information, and the major source of information particularly during COVID-19 is internet. So everything have become online, everything have become digital. So access to internet is a part of our freedom of speech. It should be a part of our freedom of speech. It can be restricted only when there was a reasonable ground. It can be restricted. So this should be the paragraph. ఇక్కడ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ రాయాలి. తర్వాత జడ్జ్మెంట్స్ రాసి ఇంటర్నెట్ బ్లాకేడ్స్. వై కాశ్మీర్ టచ్ చేస్తూ లైట్గా, you should never support entirely the activist. If government feels that there is a threat to security or threat to public order, definitely government can impose reasonable restrictions. Definitely government can restrict the access to information only when there was a situation which needs such dire blockades. This is conclusion. This is how you need to address the answer. Okay.
ఒక ఆన్సర్లో పాలిటీ క్వశ్చన్ అడిగినప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్ జడ్జిమెంట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా జడ్జిమెంట్స్ రాయాలి. ఇంటర్నెట్ బ్లాకేడ్ అడ్రస్ చేయమంటే అది కీవర్డ్ ఇంటర్నెట్ బ్లాకేడ్ రాయాలి. ఫండమెంటల్ రైట్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేశారు కాబట్టి ఇక్కడే షుడ్ బి ఏ ఫండమెంటల్ రైట్ అన్నారు కాబట్టి అసెర్టివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తూ మీ ఒపీనియన్ రాసి అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని రాసి 19 clause 2 గురించి రాయాలి. So 19 clause 1 clause A, 19 clause 1 clause G, 19 clause 2, all these articles should be mentioned if you aim to get top marks. So next question. Next second question which I gave in model test was detail the role and mandate of cabinet committees in India. I asked you to write an answer on role and mandate of cabinet committees in India. Why I gave question on cabinet committees? Cabinet committees is a trending topic as last year government formed 2 cabinet committees. One is cabinet committee on investment and growth. Second is cabinet committee on employment and skill development. So last year investment and growth, employment and skill development 2 cabinet committees government ఏర్పాటు చేసింది. So what is the role and mandate అని క్వశ్చన్ అనమాట. రోల్ అండ్ మ్యాండేట్ రాసేటప్పుడు యూ షుడ్ రైట్ అబౌట్ ఆర్టికల్ 77 clause 3. The executive work under the Government of India Transaction of Business Rules 1961. The executive works under the Union Executive ఏ రూల్స్ ప్రకారం పనిచేయాలి? The Union Executive works under the Government of India Transaction of Business Rules 1961. సో దాని ద్వారా ఆర్టికల్ 77 clause 3లో కూడా రూల్స్కి ఏ ఆర్టికల్ బేస్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి ఏ ఆర్టికల్ ఒరిజినల్ ఆర్టికల్ 77 clause 3ని ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ రైటింగ్ పాలిటీ ఆన్సర్స్ కైండ్లీ రైట్ విత్ ఆర్టికల్స్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యూ నీడ్ టు రిమెంబర్, పర్టికులర్లీ సమ్ స్పెసిఫిక్ ఆర్టికల్స్ విచ్ ఐ మెన్షన్ నో. ఇలానే కాదు మిగతా పేపర్స్ డిస్కషన్ అప్పుడు కూడా పాలిటీలో ఆర్టికల్స్ రాయాలి. తర్వాత హూ కన్స్టిట్యూట్స్ క్యాబినెట్ కమిటీస్? ప్రైమ్ మినిస్టర్ కన్స్టిట్యూట్స్. స్టాండింగ్ కమిటీస్, ad hoc కమిటీస్. ఫర్ వాట్? ఫర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. అసలు ఎందుకు క్యాబినెట్ కమిటీస్ అంటే చూడండి, క్యాబినెట్ కమిటీస్ బికాస్ ఇఫ్ ద మేజర్ డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ పాలసీ, ఇఫ్ ఇట్ ఎఫెక్ట్స్ మోర్ దాన్ వన్ డిపార్ట్మెంట్, ఇట్ నీడ్స్ కాంకరెన్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఒక్కొక్క సందర్భాల్లో ఏమవుద్దంటే ఒక్క డిపార్ట్మెంటే కాదు 4-5 డిపార్ట్మెంట్ సంబంధించిన 3-4 డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు ఒక్కొక్కసారి గవర్నమెంట్ డెసిషన్ తీసుకురావచ్చు. ఆ టైంలో సింగిల్ మినిస్టర్ ఆ సింగిల్ డిపార్ట్మెంట్ షుడ్ నాట్ టేక్ ద పాలసీ డెసిషన్. సో ఆ కమిటీ విల్ బి కాన్స్టిట్యూటెడ్ అనమాట. దిస్ ఇస్ ద మేజర్ థింగ్. ఎందుకు క్యాబినెట్ కమిటీ? మిగతావన్నీ ఎక్స్పర్టైజ్ ఉంటాయి, టెక్నికాలిటీ ఉంటాయి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఉంది, హోమ్ మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్, డిఫెన్స్ మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్, అలా అనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ వేరియస్ కమిటీస్. దీనిలో స్టాండింగ్ కమిటీ, ad hoc కమిటీ ఉంటుంది. యూ నీడ్ టు రైట్ 2-3 ఎగ్జాంపుల్స్ కూడా, మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు క్యాబినెట్ కమిటీస్ మీద. ఎకనమిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, వాళ్ళు చేసిన వర్క్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆల్సో యూ కెన్ రైట్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్ go beyond the scope of one department. So at that time we need to have concurrence of various departments and understanding of various departments, suggestions of various departments. During that time we need the consultation of various departments. అప్పుడు ఇంకా ప్రాపర్గా క్యాబినెట్ కమిటీస్ వర్క్ అవుతాయి. ఇందాక చెప్పాను కదా క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటుంది, హోమ్ మినిస్ట్రీ ఉంటుంది, సో మినిస్ట్రీస్ కన్సర్న్ ఉంటాయి అనమాట. ఇట్లాంటి పాయింట్స్ తీసుకోవాలి. ఎక్స్పర్టైజ్, టెక్నికాలిటీ అండ్ ఇట్స్ కాన్సెన్సస్, ఇవన్నీ నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ పాయింట్స్. కానీ ఫస్ట్ పాయింట్ ఇస్ దిస్. ఇవన్నీ కలిసి మీరు ప్రాపర్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవాలి దీని మీద. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ రోల్ అండ్ మ్యాండేట్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది రోల్ అండ్ మ్యాండేట్ అనేది. థర్డ్ క్వశ్చన్ చూడండి, స్పీకర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ ట్రూ గార్డియన్ ఆఫ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. స్టేట్మెంట్ వినండి, స్పీకర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ట్రూ గార్డియన్ ఆఫ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. Assess and evaluate the role of speaker, especially during the defections. So ikkada I have given 2 statements. Speaker parliamentary democracy proper ga పరిరక్షించే వ్యక్తి అని ఈ ఫస్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ యూ షుడ్ మెన్షన్ హౌ స్పీకర్ యాక్ట్స్ లైక్ ఏ ట్రూ గార్డియన్. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చేయాలి? హౌ స్పీకర్ యాక్ట్స్ లైక్ ఏ ట్రూ గార్డియన్ అంటే అక్కడ ఏమేమి రాయాలి? స్పీకర్ యాక్ట్స్ లైక్ ఏ ట్రూ గార్డియన్ అంటే యూ హ్యావ్ సో మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్. స్పీకర్ యాక్ట్స్ లైక్ ఎ ట్రూ గార్డియన్ అంటే ఏమేమి పాయింట్స్ రాయాలి చెప్పండి? ఫస్ట్, స్పీకర్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ రూల్స్ కమిటీకి చైర్మన్.
దో స్పీకర్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీ హీ రిప్రజెంట్స్ యాజ్ అ హౌస్ యాజ్ అ హోల్. స్పీకర్ ఒక పొలిటికల్ పార్టీ అయినా సరే ఆయన హౌస్ యాజ్ అ హోల్ రిప్రజెంట్ చేస్తారు. స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్. స్పీకర్ మెయింటైన్స్ ద డీసెన్సీ అండ్ డెకోరమ్ ఆఫ్ ద హౌస్. స్పీకర్ ఆల్సో ఎథిక్స్లో పార్లమెంట్ డెకోరంలో ఆయన రోల్ ప్లే చేస్తారు. స్పీకర్ ప్లేస్ అ పైవట్ రోల్ ఇన్ ద పార్లమెంటరీ డెమోక్రసీ. మనీ బిల్ విషయంలో వెదర్ మనీ బిల్ ఈజ్ నాట్ స్పీకర్ ఫైనలైజ్ చేస్తారు. జాయింట్ సిట్టింగ్లో అయినా ప్రిసైడ్ చేస్తారు. ఇదంతా ఫస్ట్ పారాగ్రాఫ్. సో హౌ ద రోల్, స్పీకర్స్ రోల్ అనేది, స్పీకర్ అనేది హైయెస్ట్ ఆఫీస్, దో పర్టికులర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద స్పీకర్, స్పెషల్లీ ఫర్ ద స్పీకర్, బట్ స్పీకర్ ఇస్ పోస్ట్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇదంతా ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్ రాయాలి, ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్ అనమాట. ఇదంతా మీకు పాలిటీ బేసిక్ బుక్లో ఉంటాయి. అయితే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ నుంచి సెకండ్ పాయింట్ అడ్రస్ చేయాలి. అసెస్ అండ్ ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ స్పీకర్. ఇక్కడ కాంట్రవర్షియల్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు డిఫెక్షన్స్. ఎందుకు ఇచ్చాను డిఫెక్షన్స్ గురించి, ఎందుకు ఇచ్చాను, రాజస్థాన్ సంగతి ఏంటి, కర్ణాటక సంగతి ఏంటి, తర్వాత అంత ఫస్ట్లో కిహోతు హోలోహాన్ కేసు ఏంటి. సో యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ ఈజ్ ప్లేయింగ్ ఎ బయాస్డ్ రోల్. స్పీకరు పక్షపాత ధోరణి చూపిస్తున్నారు యాంటీ డిఫెక్షన్ లాస్ట్ విషయంలో. సో దీని గురించి రీసెంట్ ఇన్స్టెన్స్తో మీరు స్పీకర్ గురించి, బికాస్ దెర్ ఇస్ నో టైమ్ బౌండ్నెస్ టు డిసైడ్ ఎనీథింగ్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. స్పీకర్కి ఈ టైం లోపల ఏది చేయాలని ఎక్కడ లేదు కాబట్టి స్పీకర్ ఈజ్ టేకింగ్ ఇస్ ఓన్ డిస్క్రిప్షన్ అనమాట. సో దీనికి సంబంధించి మీరు యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి స్పీకర్, సో ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. దర్ ఇస్ అ నీడ్ టు అమెండ్ and have a very strong anti-defection law, and no body in the system, in our Indian constitutional system, is above constitution. No one can enjoy unlimited discretionary powers. No one can enjoy unlimited discretionary powers. Speaker is also a part of parliamentary democracy. Speaker's post is also a constitutional post. So constitutional makers are not intended, they are not intended to give unlimited powers to any position in our అని చెప్పి అక్కడ ఎండ్ చేయాలన్నమాట. ఇది థర్డ్ క్వశ్చన్. సో యూ నీడ్ టు అడ్రస్ ఆల్ పార్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా స్టాటిక్ ఇచ్చాను. డిఫైన్ మనీ బిల్, డిస్టింగ్విష్ బిట్వీన్ మనీ బిల్ అండ్ ఫినాన్స్ బిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టాటిక్ క్వశ్చన్ ఇచ్చాను. డిఫైన్ మనీ బిల్, డిస్టింగ్విష్ బిట్వీన్ మనీ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్. ఊరికే డైరెక్ట్గా ఏ పాలిటీ బుక్లో జరిగితే వచ్చింది. కానీ ఇఫ్ యూ డోంట్ రైట్ 110 ఆర్టికల్, 109 ఆర్టికల్ అండ్ ఆర్టికల్ 117 is ఫైనాన్స్ బిల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మనీ బిల్, ఆర్టికల్ 110లో డెఫినేషన్. ఓకే, దెన్ 109 ప్రొసీజర్ ఫర్ పాసింగ్. స్పీకర్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ వెదర్ ఎ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ రాయాలి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ఫినాన్స్ బిల్ అండ్ మనీ బిల్. ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫినాన్స్ బిల్, బట్ ఆల్ ఫినాన్స్ బిల్స్ ఆర్ నాట్ మనీ బిల్స్. సో ఫినాన్స్ బిల్ టైప్ 1, టైప్ 2. ఒక పెద్ద సర్కిల్ వేసి చిన్న సర్కిల్ అయింది, దానిలో పెద్ద సర్కిల్ ఫినాన్స్ బిల్స్, చిన్న సర్కిల్ మనీ బిల్. సో ఈ డయాగ్రామ్ వేసి ఒక ప్రాపర్ బేసిక్ పాలిటీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ చూస్తే అయిపోతుంది ఇది. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. certain recent bills and ordinances passed by the center are encroaching upon the state legislation. Can it be considered as a crisis of federalism? Can. Here examiner asked you a question, can. That means you have to give a reply. ఇక్కడ ఎగ్జామినరు ఒక స్టేట్మెంట్ అడిగాడు నిన్ను, ఇక్కడ నీ ఒపీనియన్ అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంటి, ఫస్ట్ క్వశ్చన్లో ఏమో అసర్టివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, షుడ్ బి అని. ఇక్కడేమో క్యాన్ అంటే ఏంటి, వెదర్ ఇట్ క్యాన్ ఆర్ కెనాట్, అలా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాను, సర్టెన్ రీసెంట్ బిల్స్ అండ్ ఆర్డినెన్సెస్ పాస్ బై సెంటర్ ఆర్ ఎంక్రోచింగ్ అపాన్ ద స్టేట్ లెజిస్లేషన్. కెన్ ఇట్ బి కన్సిడర్డ్ యాజ్ అ క్రైసిస్ ఆఫ్ ఫెడరలిజం? అనలైజ్. యాక్చువల్లీ నేను ఒక 2018-19లో ఐ రెడ్ ఏ కేసీఆర్ స్టేట్మెంట్. కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్, ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ ద స్టేట్ లిస్ట్, దే వర్ నౌ స్లోలీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వర్ సెంట్ ఇన్ టు కాంకరెంట్ లిస్ట్. అంటే స్టేట్కి ఎక్స్క్లూజివ్ డొమైన్ చట్టాలు ఉన్నాయి కూడా సెంటర్ ఏం చేస్తుందంటే కాంకరెంట్ లిస్ట్లోకి తీసుకెళ్ళిపోయి అంటే నేను కూడా చేయొచ్చు దీనిలో అని చెప్పి చేస్తుంది. సెంటర్ ఓవర్ పవర్ చేస్తుంది స్టేట్స్ని. అసలు కాంకరెంట్ లిస్ట్ షుడ్ బి అబాలిష్డ్ అని కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ మీద డిబేట్ జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడిగారు అనమాట, కేసీఆర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చా అని. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ఫార్మ్ బిల్స్, అగ్రికల్చర్ బిల్స్ 2 ఫార్మ్ బిల్స్ పాస్ అయ్యాయి. మొత్తం అయితే 3 యాక్చువల్గా, కానీ 2 బేసికల్గా అగ్రికల్చర్ ఈజ్ అ స్టేట్ లిస్ట్. తర్వాత రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్
ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్, రియల్ ఎస్టేట్ అనేది సెంటర్ చేసింది చట్టం. అలా స్లోగా సెంటర్ చేస్తుంది అనమాట. సో హియర్ ఐ ఎక్స్పెక్టెడ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మీ దగ్గర నుంచి నేను ఒక ఎక్స్పెక్ట్ చేశాను. క్వశ్చన్ ఏ ఆన్సర్ షీట్లో అయితే కనిపించలేదు ప్రాపర్గా నాకు. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. సో హౌ కెన్ యూ స్పీక్ అబౌట్ ఎంక్రోచ్మెంట్? వీ హ్యావ్ ఎ జుడిషియరీ అండ్ జుడిషియల్ రివ్యూ. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాన్ ఇట్ బి అన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ అబౌట్ 2 డాక్ట్రిన్స్, 2 సిద్ధాంతాల గురించి రాయాలి. డాక్ట్రిన్ ఆఫ్ పిత్, పిఐటిహెచ్, పిత్ అండ్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. అంటే ఇఫ్ సెంటర్ మేక్స్ ఎ లా ఇన్ ఇట్స్ ఓన్ డొమైన్ బట్ ఇట్ ఈస్ ఎంక్రోచింగ్ ఆన్ స్టేట్స్, if the center makes law with a genuine reason, center do not have any bad intention but wanted to promote some genuine reason, then the court will apply doctrine of pith and substance. సెంటర్ ఒక చట్టం చేస్తూ మంచి పని కోసం చేస్తూ ఉండి కావాలని కాకుండా పొరపాటున స్టేట్లో ఎంక్రోచ్ అయినా కోర్టులు మంచి పనే కదా డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అప్లై చేస్తాయన్నమాట. వీ హ్యావ్ వన్ మోర్ డాక్ట్రిన్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటే దుర్బుద్ధితో, with a malified intention, with a bad intention, they will make law anamata. So with respect to state and center, there are 2 important doctrines here. So you need to write about these doctrines. Can it be annappudu? Yes. If it is colorable, definitely it is wrong. But it is for a good reason. We can apply doctrine of pith and substance. And cheppi you are expected to write about farm bills. You are expected to write about slowly many items on the state list are entering into concurrent list. And cheppi rasi end cheyali. It is story. So conclusion should be very beautiful for this answer. Okay, next question. Ikkada 6th question. What is the 6th question? 6th question is police reforms are the need of the hour. So question lone statement ఇచ్చేసారు. ఇప్పుడు మనకి పోలీస్ రిఫార్మ్స్ రావాలి అంతే. చూడండి స్టేట్మెంట్, పోలీస్ రిఫార్మ్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అనలైజ్ దిస్ స్టేట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ కస్టోడియల్ డెత్ ఇన్ తమిళనాడు. ఐ థింక్ ద కేస్ ఈవెన్ ఇప్పుడు ఇందాక కూడా చదివాను, సిబిఐ వాళ్ళు చెప్పారు రాత్రి 10ంటికి కొట్ట మొదలెడితే పొద్దున్న 4 వరకు కొట్టారంట తండ్రి కొడుకుని. ఇన్ తమిళనాడు, ఇన్ తూత్తుకుడి డిస్ట్రిక్ట్, ఇన్ అ పోలీస్ స్టేషన్ ఫాదర్ అండ్ సన్ మీద కస్టోడియల్ డెత్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో వాట్ ఆర్ ద కమిటీస్ మెన్షన్, వాట్ ఆర్ ద కమిటీస్ దట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ అని చెప్పి ఈ కస్టోడియల్ డెత్ పోలీస్ రిఫార్మ్స్ సంబంధించి. సో ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ 3 స్టేట్మెంట్స్ ఇన్ ద క్వశ్చన్. First is an assertive statement which you need to support. First paragraph. Yes, police reforms is need of the hour. Investigation and law and order should be separated. Police also overburdened. Human rights issues also creeping up. Encounters are also coming up. Okay, in Hyderabad also recent there was a human rights activists, HRC have come here. Adanta oka trials. Ante you should not decide something whether encounter is correct or wrong, but you can give a statement. ఒక స్టేట్మెంట్ అంటే పోలీస్ రిఫార్మ్స్ కావాలి, పోలీస్ షుడ్ ఆల్సో బీ ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సిబుల్. సో కస్టోడియల్ డెత్ ఇన్ తమిళనాడు గురించి ఒక 2 lines రాయాలి. 2 lines. యూ షుడ్ నాట్ టేక్ ఎ స్టేట్మెంట్. వెన్ ద కేస్ ఇస్ సబ్జుడీస్ యూ షుడ్ నాట్ టేక్ ఎ స్టాండ్. ఒక కేసు గురించి ఇంకా తేలినప్పుడు మీరు ఆ ఎన్కౌంటర్ గురించో ఈ కస్టోడియల్ డెత్ గురించి ఒక స్టాండ్ తీసుకోకూడదు. యూ నీడ్ టు రైట్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈజ్ అన్బయాస్డ్, బట్ యూ షుడ్ నాట్ టేక్ దట్. అర్థమైందా? ఒక స్టాండ్ తీసుకుని చేయకూడదు. ఇక్కడ కమిటీస్ గురించి చాలా కమిటీస్ ఉన్నాయి కస్టోడియల్ డెత్స్ పోలీస్ రిఫార్మ్ సంబంధించి. సో వాయిలెన్స్ బై పోలీస్ మీరు రాసుకోవాల్సిన పాయింట్స్ ఇక్కడ ఏంటంటే వాయిలెన్స్ బై పోలీస్ ఎక్కడెక్కడ రీసెంట్ ఇన్సిడెంట్స్. ఎన్సీఆర్బీ డేటా రీసెంట్గా వచ్చిన ఎన్సీఆర్బీ డేటాలో కస్టోడియల్ డెత్ డేటా ఉండొచ్చు, ఇంకా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 2018 యూ హ్యావ్ ప్రాపర్ డేటా ఆన్ కస్టోడియల్ డెత్. ఒక సంవత్సరం ఓన్లీ ఇన్ గుజరాత్ దెర్ వాజ్ 70 కస్టోడియల్ డెత్స్ అంట. సో యూ కెన్ కలెక్ట్ సమ్ డేటా అబౌట్ కస్టోడియల్ డెత్స్. And there were committees like Gore Committee on Police Training, GORE, Gore Committee on Police Training, National Police Commission 1977, Padmanabhaya Committee 2000, Padmanabhaya Committee 2000. Supreme Court judgment ఒకటి ఉంది, Prakash Singh versus Union of India, Prakash Singh versus Union of India. తర్వాత you have one more thing like Soli Sorabji Committee on Police Reforms, Soli Sorabji Committee on Police Reforms. సో ఇట్లా యూ నీడ్ టు అండ్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ సమ్ సజెషన్స్, 1 or 2 సజెషన్స్ ఆల్సో. సో ఇవన్నీ కలిపి రాస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. యూ నీడ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత 7th క్వశ్చన్. లోక్ అదాలత్ ఏ గాంధీయన్ కాన్సెప్ట్.
aims to ensure justice for the poor. Lok Adalat. First, what is the statement in the question? Lok Adalat, a Gandhian concept, aims to ensure justice for the poor. So, first paragraph lo em cheyali? Lok Adalat, Article 39A of the Constitution, National Legal Services Authority Act 1987. How Lok Adalat ensure justice for the poor. ఇవన్నీ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండాలి. ఇదంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఈజ్ ఇట్ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజం ఇన్ ఇండియా బిసైడ్స్ ద రెగ్యులర్ కోర్ట్స్. అంటే లోక్ అదాలత్లు ఎందుకు పెట్టారు అంటే కొన్ని చిన్న చిన్న కేసెస్, ఫ్యామిలీ కేసెస్, లేకపోతే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్, చెక్ బౌన్సింగ్ కేసెస్, ద కేసెస్ విచ్ ఆర్ కాంపౌండబుల్ అండ్ ద కేసెస్ వేర్ కాంప్రమైజ్ ఈజ్ పాసిబుల్ లోక్ అదాలత్కి వెళ్తాయి అన్నమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కానీ, చిన్న ఫ్యామిలీ కోర్ట్స్, స్మాల్ చిన్న చిన్న సివిలియన్ ఇష్యూస్, ఇవన్నీ వెళ్తాయి అన్నమాట. అయితే ఇవి సక్సెస్ అయినాయా కాలేదా? సో డోంట్ టేక్ ఏ స్టాండ్. ఇలా అడిగినప్పుడు ఫుల్గా సక్సెస్ అయిపోయినాయో, చిచి లోక్ అదాలత్ కంప్లీట్ నాన్ సెన్స్ అనో అని చేయదు. వై లోక్ అదాలత్ ఈజ్ ఫెయిలింగ్ అని చెప్పి అక్కడ రాయాలి. లోక్ అదాలత్లో కూడా నార్మల్ కోర్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయాయి. లోక్ అదాలత్లో కూడా డిలేస్ స్టార్ట్ అయిపోయాయి. ప్రాపర్గా లోక్ అదాలత్ దే ఆర్ నాట్ కన్స్టిట్యూటింగ్ లోక్ అదాలత్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనమాట. సో ఇవన్నీ రాసి నౌ న్యూ కాన్సెప్ట్ వచ్చింది, ఈ లోక్ అదాలత్స్ అని బెంగళూరులో బాగా పనిచేస్తున్నాయండి. హైయెస్ట్ ఇన్ ఈ లోక్ అదాలత్ కాన్సెప్ట్ వచ్చింది. బేసికల్గా మెగా ఈ లోక్ అదాలత్ కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. మెగా ఈ లోక్ అదాలత్ లాస్ట్ ఇయర్ ఈ మెగా ఈ లోక్ అదాలత్లో 1.15 lakh కేసెస్ అనమాట. 1,15,000 కేసెస్ సాల్వ్ చేశారంట. ఓకే, 1,15,000 కేసెస్ సాల్వ్ చేశారంట. టోటలీ లోక్ అదాలత్లో 77 బెంచెస్ పెట్టారంట. సో యూ షుడ్ గెట్ ద డేటా, కంప్లీట్ డేటా అని లోక్ అదాలత్ల మీద డేటా చేసుకుని చేయాలన్నమాట. ఇంకా లోక్ అదాలత్ల మీద ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ లోయర్ కోర్ట్స్లో చాలా కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఈ కేసులు పెండింగ్స్ తగ్గించాలంటే కొన్ని కోర్టులు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రసల్ మెకానిజంలోకి వెళ్ళాలి. ఇవన్నీ రాయాలన్నమాట. ఓకే, సో ఫైనల్ ఏం చెప్తారంటే కంక్లూజన్ ఎలా రాయాలని అడుగుతారు కదా. లోక్ అదాలత్ though they are doing good, there is a long way for a complete successful functioning of Lok Adalat. అది కంక్లూజన్. ఇంకా చాలా చేయాల్సి ఉంది, చాలా రిజల్యూషన్స్ చేయాల్సి ఉంది అని. ఎందుకు అవ్వట్లేదంటే అగైన్ లాయర్ సెంటర్డ్, అగైన్ ఇష్యూస్ సెంటర్డ్. లోక్ అదాలత్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ రాయాలన్నమాట. ఇది తర్వాత నెక్స్ట్ థింగ్ ఇస్ అబౌట్ 8th క్వశ్చన్, ద రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్. The role of parliamentary committees in India is receding. Do you agree? The role of parliamentary committees in India is receding. Do you agree? Bring out the need to scrutinize the bills, to check legislation. Okay. ఇక్కడ ఏంటంటే పార్లమెంటరీ కమిటీ ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చాము, లాస్ట్ 2 years నుంచి చాలా బిల్స్ పార్లమెంటరీ కమిటీస్కి వెళ్లకుండా పాస్ అయిపోతున్నాయి. సో లోక్సభ ఈజ్ అ పాపులర్ హౌస్, రాజ్యసభ నౌ డామినేటెడ్ బై అ పార్టీ. సో నౌ ఇప్పుడు ఏం చేయాలి, బిల్స్ హేస్టీ లెజిస్లేషన్స్ ఉండకూడదు. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ? స్క్రూటనైజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్, సజెస్టింగ్ రిఫార్మ్స్ ఫర్ ద బిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, సరగేసీ బిల్ ఉంది కదా 2016లో అనుకుంటా. పార్లమెంటరీ కమిటీకి వెళ్తే పాపం పార్లమెంటరీ కమిటీ చాలా దాన్ని స్టడీ చేసి కమర్షియల్ సరగేసీ వద్దు, ఆల్ట్రిస్టిక్ సరగేసీ మాత్రమే ఉండాలి అని చెప్పి వీళ్ళు పార్లమెంటరీ కమిటీ స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తుంది. ఆ బిల్ చాలా సక్సెస్ అయింది ఇప్పుడు, అంటే ఆ బిల్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. సో చాలా బిల్స్కి పార్లమెంటరీ కమిటీస్ కెన్ సిట్ అండ్ థింక్ ప్రాపర్లీ. అండ్ పార్లమెంటరీ కమిటీస్లో డామినేషన్ అనేది దో మెజారిటీ పార్టీ వాళ్ళు ఉన్నా అన్ని పార్టీస్ ఉంటాయి కాబట్టి కమిటీలో అపోజిషన్ పార్టీస్ అందరూ ఉంటారు కాబట్టి ఆల్ ఐడియాస్ విల్ బి టేకెన్, ఎవ్రీథింగ్ విల్ బి కన్సల్టెడ్ కదా. కానీ మెనీ బిల్స్ వర్ బీయింగ్ పాస్డ్ ఫ్రమ్ పాస్ట్ 2-3 years వితౌట్ సెండింగ్ ఇట్ టు ద పార్లమెంటరీ కమిటీస్. సో దీని మీద to check hasty legislation, to provide expertise, to provide a holistic law, and sometimes delay also is very good because law once passed is enforced on people. ఒకసారి చట్టం పాస్ అయితే ఎన్ఫోర్స్ అవుద్ది కాబట్టి ప్రజలపైన రుద్దకూడదు చట్టాలు. సో ఇవన్నీ కూడా మీరు పార్లమెంటరీ కమిటీస్ నీడ్ గురించి నీట్గా ప్రాపర్ ఆన్సర్ తయారు చేసి పెట్టుకోండి. వన్ ఆఫ్ ద టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో 9th క్వశ్చన్, ప్రియాంబుల్ ఈజ్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఇన్ ఏ డాక్యుమెంట్ with certain principles and philosophy comment. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి తెలుసా, ప్రియాంబుల్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ మీద కామెంట్ చేయమంటున్నారు. ప్రియాంబుల్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ
What are the principles? What is the philosophy? Popular sovereignty is the philosophy. People are supreme. Sovereignty is a philosophy. Secularism is a philosophy. Socialism is a philosophy. Republican nature, justice, social, economic, political, liberty of thought, తర్వాత ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఇది మన ప్రియాంబుల్లో ఉన్న ఫిలాసఫీ. దీన్ని విత్ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమేం కేసెస్? ఎస్ఆర్ బొమ్మాయి, సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. కేశవానంద భారతి, preamble is a part of constitution. Preamble can be amended, but basic structure in the preamble cannot be amended. So India is a democracy. Though we follow indirect model, we have true spirit of democracy. ఇట్లా ప్రియాంబుల్లో ఉన్న ఇంటర్నల్ స్పిరిట్ గురించి, దట్ ఈస్ కాల్డ్ ఫిలాసఫీ. దట్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ కేసెస్. ఇంటర్ప్రిటేషన్స్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ ఆర్ రైటింగ్ అబౌట్ అ వర్డ్ fraternity, yes, the entire preamble, which is the core, which is the key to our constitution, is conspicuous with a single factor called fraternity. It means brotherhood. Though we have different religions like different livers, they go and melt in a country called India, which is like a melting pot. ఇట్లాంటి మంచి ఒకటి రెండు ఫిలాసఫిక్స్ అంటే స్పిరిట్, ప్రియాంబుల్ యొక్క స్పిరిట్ని దానిలో రిఫ్లెక్ట్ చేస్తూ కామెంటరీ రాయాలన్నమాట. ఇది దీనికి ఆన్సర్. అర్థమైందా? సో దానిలో ఉన్న కోర్ వాల్యూస్ తీసుకుని విత్ కేసెస్, విత్ ఎగ్జాంపుల్స్, విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్ యూ నీడ్ టు రైట్ ఇన్ ఏ పారాగ్రాఫ్ స్టైల్ విత్ సో మచ్ ఆఫ్ ఎంతూజియాజం. దీనిలో సెక్యులరిజం అంటే ఏంటి, సోషలిజం, ట్రూ సోషలిజం, ఆర్ డూ యూ ఫాలో మార్క్సియన్ మోడల్ ఆర్ గాంధీయన్ మోడల్. We don't go for strict Marxian model or typical Gandhian model. We follow a mixed model like Nehruian, Gandhian, some Nehruian principles, some Gandhian principles. We follow socialism ante Marxian socialism we don't follow, like we don't follow like Chinese communism also. Ivanni koncham akkada koncham compare chestu raste they'll feel happy anamata. So 10th question, RTA Act has been hailed as a master key to good governance. RTA Act has been hailed as a master key to good governance. Challenges. Year mains law, ethics or essay or GS, somewhere you will be writing about RTA. If you are a political science optional student or public administration student, మీరు కూడా ఆర్టీఐ గురించి రాసే అవకాశం ఉంది. ఆర్టీఐ ఎక్కడొక్కటి తగులుతుంది. లాస్ట్ ఇయర్ మొత్తం న్యూస్ పేపర్లో ఆర్టీఐ ఉంది. ఎందుకు అంటే ఆర్టీఐ యాక్ట్ అమెండ్మెంట్, ఆఫీస్ ఆఫ్ సిజిఐ విల్ కమ్ అండర్ ఆర్టీఐ, సుప్రీంకోర్టు డెసిషన్. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్స్ ఆన్ ఆర్టీఐ యాక్టివిస్ట్స్. చాలా అండ్ పొలిటికల్ పార్టీస్ ఆర్టీఐలోకి రావాలా వద్దామా డిస్కషన్. ఈ ఆర్టీఐ, సో మెనీ కాన్సెప్ట్స్ have come about RTA last year. So you can expect a question. So I gave a question. ఆర్టీఐ మీద ఏదో ఒక సందర్భంలో ఎథిక్స్లో కానీ ఎస్ఏలో కానీ ఒక్క క్వశ్చన్ గ్యారంటీ. ఈవెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ కంప్లీట్ ఎస్ఏ ఆల్సో. సో ఇక్కడ ఏమడిగాడంటే ఫస్ట్ పారాగ్రాఫ్ యూ నీడ్ టు అడ్రస్ హౌ ఆర్టీఐ యాక్ట్ హ్యావ్ బికమ్ మాస్టర్ కీ టు గుడ్ గవర్నెన్స్. Yes, information is power. Information is strength. Information empowers. Information brings revolution. Okay? Informed citizens are always an active citizens. Okay? Informed citizens are always be active. They'll become active participants in democracy. And if democracy flourishes, good governance flourishes. This is the introduction statement. Nenu mains lo, whenever I'm writing answers, the first paragraph, introduction statements, చాలా వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఫస్ట్ పారా చదివి నా మనసులో ఉంచిన బ్యూటిఫుల్ థింగ్స్ని పాజిటివ్గా రాస్తాను. ట్రై టు రైట్ ఇన్ సచ్ ఎ వే. సో వెన్ యూ రైట్ ఫస్ట్ థింగ్స్, ఈవెన్ నెగిటివ్ ఆన్సర్ డోంట్ స్టార్ట్ ఇన్ నెగిటివ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ ఈజ్ అ నేషనల్ షేమ్ అన్నారు అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ అ నేషనల్ షేమ్ అని స్టార్ట్ చేయొద్దు. డోంట్ రైట్ లైక్ దట్. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ మైండ్ సెట్. It reflects our mindset. Yes, poverty, we have seen so much of poverty in India, still we can overcome it. అట్లా స్టార్ట్ చేయాలి. అంతేగాని పావర్టీ బ్రీడ్స్ వాయిలెన్స్ అన్నారు అనుకోండి, ఫస్ట్ స్టేట్మెంటే ఓహో మనోడు రెవల్యూషన్ అనుకుంటారు. అట్లా చేయొద్దు. ఓకే? సో ఆర్టీఐ మాస్టర్ కీ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏంటో రెండింటికి లింక్ చేస్తూ ఫస్ట్ పారాగ్రాఫ్, తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ సక్సెసెస్, థర్డ్ పారాగ్రాఫ్ ఛాలెంజెస్. సక్సెసెస్ ఆఫ్ ఆర్టీఐ మీకు తెలుసు కదా, మెనీ స్కామ్స్, 2G స్పెక్ట్రమ్ దగ్గర నుంచి కోల్గేట్ స్కామ్ దగ్గర నుంచి, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వేర్ ఆర్టీఐ వాజ్ ఎఫెక్టివ్లీ యూజ్డ్. అండ్ ఆర్టీఐ యాక్చువల్లీ ఎంపవర్డ్ ద సిటిజన్స్. ఇప్పుడు ఎవ్రీ సిటిజన్ ఈజ్ క్వశ్చనింగ్ ద సిస్టమ్. ఏది వచ్చినా సరే దే ఆస్కింగ్ అనమాట. సో చాలా ఆర్టీఐ సక్సెసెస్ ఉన్నాయి. సక్సెస్ స్టోరీస్ రాయండి. కాకపోతే మేజర్ ఛాలెంజెస్ ఏంటి తెలుసా? ఆర్టీఐ యాక్టివిస్ట్ పైన అటాక్ జరగటం, ఆర్టీఐని మిస్యూజ్ చేయటం. ఆర్టీఐ యాక్టివిజం హ్యావ్ బికమ్ ప్రొఫెషన్, బ్లాక్ మెయిలింగ్. అండ్ ఈవెన్ టుడే
లాట్ ఆఫ్ పెండెన్సీ ఇన్ ఆర్టీఐ, గవర్నమెంట్ ట్రైంగ్ టు కంట్రోల్ ద ఆర్టీఐ కమిషనర్స్. తర్వాత ఆర్టీఐలో మేజర్ ఛాలెంజ్ తెలుసా, ఉమెన్ ఆర్టీఐ యాక్టివిస్ట్ లేకపోవటం. రూరల్లో ఆర్టీఐ ఇంకా పెనిట్రేట్ అవ్వట్లేదు. రూరల్ ఇండియా ఆర్టీఐ ఇస్ నాట్ ఎఫెక్టివ్లీ పెనిట్రేట్ ఇన్ రూరల్ ఇండియా. ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. థ్రెట్ టు లైఫ్ అండ్ లిమ్స్ ఆఫ్ ఆర్టీఐ యాక్టివిస్ట్. తర్వాత ఆర్టీఐలో చాలా పెండెన్సీ బికాస్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఆర్టీఐ. సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో వేకెన్సీస్ చాలా ఉండటం వల్ల ఫర్ ద ఫస్ట్ హియరింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ఇయర్స్. ఒక కేసు అప్పీల్కి వెళ్ళాక ఫస్ట్ హియరింగ్కి ఇయర్స్ పట్టడం, ఇవన్నీ అనమాట. సో ఇవి విత్ డేటా రాయాలి.